నడుచుకుని అప్పటితో అన్నాడు అలాగే ముందుకి అలాగే నాడు కొంచెం అసోసియేషన్ మరియు శ్రీ వాసితి వినాయక ఆలయం వాళ్ళు సంక్రాంతి సంబరాలండి. ఇక్కడ కలర్స్ కలర్ తోసుకోవద్దు అన్న, దయచేసి మధ్యలో ఖాళీ చేయండి తోసుకోవద్దు. అరుణ కుమారి దయచేసి ముగ్గురు తొక్కేస్తారండి. ఎవరు ఉండదండి, ఆయన ఎక్కడ తిరుగుతున్నారు పిల్లలన్నీ పరిగెత్తుతామా, మీరు పరిగెత్తే ఎంత కష్టపడేసిన ముగ్గులు పాడైపోతాయి. ఇక్కడ బోర్డు కుర్చీలు ఖాళీగా ఉన్నాయండి, కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయండి. My Lenovo AI says ముగ్గు వేయడానికి ఒక మనిషి
సుజాత గారు ఎక్కడ ఒక్కసారి రావాలి. సుజాత గారు సుష్మా గారు ఎక్కడో ఒక్కసారి రావాలండి. సుష్మా గారు, డాక్టర్ సుష్మా గారు ఎక్కడో ఒక్కసారి వేదికగా రావాలండి. మిగతా వాళ్ళందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోవాలండి. దయచేసి టెన్షన్ తప్ప మిగతా వాళ్ళందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోవాలండి. సుష్మా గారు, మేడం వెళ్ళారండి, వెళ్ళారండి మేడం. మరి ఇటు 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 ఇక్కడ ఇక్కడ ఇక్కడండి. మిగతా వాళ్ళు దయచేసి వెనక్కి వచ్చాను, అందరూ వెనక్కి వచ్చాండి. మా కంపెనీ తరఫున ధన్యవాదములు అండి. ఈరోజు ఈ పండుగ సందర్భంగా మన వరసిద్ధి వినాయక టెంపుల్ చైర్మన్ గారు సూర్యనారాయణ గారిని ఓ 2 మాటలు మాట్లాడమని కోరుతున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన హిందూ సాంప్రదాయంలో సంక్రాంతి అంటే ఓ రకమైన అనుబంధం. ఆ అనుబంధాన్ని పురస్కరించుకుంటూ వైజాగ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉదయం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ చిత్రలేఖనం, వ్యాసాసన పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు మహిళలందరూ మా హెల్తీ వర్క్ తరఫున మా అసోసియేషన్ వారు పిలిచినందుకు మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులకి అందరికీ నమస్కారాలండి. అలాగే మేము 2 days బ్యాక్ మా హెల్తీ వాకర్లో చేయడం జరిగింది శ్రీధర్ గారి ఆధ్వర్యంలో. చాలా బాగా జరిగింది, మనకు అంతకంటే బాగా జరిగిందండి. ఇక్కడ చాలా కనుల పండుగ ఉంది, కలర్ఫుల్గా ఉంది. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. ఇంత బాగా చేసినందుకు మాకే కూడా ఉదయం ఆశ్చర్యం వేసినందుకు ఉదయం వచ్చాము. అక్కడ అట్టి అనేది మన ఈ చేయడం కానీ చాలా చాలా బాగుందండి. అలాగే మా కమిటీ వారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మమ్మల్ని కూడా ఇలా ఇన్వైట్ చేసినందుకు మా కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి మరియు ఇతర కార్యవర్గానికి మొత్తం అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలోని, ఇంత మంచి సుహృద్భావ ప్రశాంతత వాతావరణంలోని మంచి మంచి కాంపిటీషన్స్ పెడుతూ చక్కగా ఇటువంటి కార్యక్రమాన్ని జరిపించినందుకు వాళ్ళందరికీ కూడా మా హెల్దీ వాకర్స్ తరఫు నుంచి ఏంటంటే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇలాగే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇంతకంట బాగా చేయాలని, ఇంతకంట ముందుగా చక్కగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అందరినీ అలరించి అందరూ కూడా ఏకతాటిపై వచ్చి అందరూ చక్కగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మన పెద్దలందరికీ కూడా, కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కూడా బాగుంది చెప్పండి అంటే నా రిక్వెస్ట్ మన్నించి ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే నెలకి 5 రోజులే స్వామీజీ ఒక చాప్టర్ చెప్తారు. అలాగా 18 నెలలు 18 చాప్టర్లు కూడా చెప్తారు. కనుక మీరు చక్కగా ఈ పండుగ ఎలా చేసుకుంటున్నారో అదేవిధంగా భగవద్గీత గురించి కూడా మీరందరూ వస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు స్వామీజీ గారు ఈ పండుగ సందర్భంగా 2 విషయాలు చెప్తారు, మీరందరూ శ్రద్ధగా వినండి. హరి ఓం. అంటారు ఉత్సవాలు అంటేనే మనకి చాలా 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 ఎనర్జీ ఉంటుంది, అవునా కాదా? అది ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపేషన్ చూస్తేనే తెలిసిపోతుంది. మీరు ఈరోజు ఇక్కడ ముగ్గులు కాంపిటీషన్ పెట్టుకున్నారు, కానీ నిన్న వస్తూ ఉంటే ఆ కింద వేరే ముగ్గులు కాంపిటీషన్ అది ఇంకా వేరే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే రాజుగారితో అన్నాను, మనం కూడా భగవద్గీత చెప్పటం మానేసి ఈ ఉత్సవాలు చేస్తే ఎక్కువ మంది జనాలు వస్తారేమోనండి అని. అంటే
మానవుడికి ఉత్సవం అనేటువంటిది, ఎందుకంటే ఇక్కడ ఇహ పర భేదం అనేటువంటిది ఉండదు. అందరూ కలిసిపోతారు, అందరూ వస్తారు, అందరూ కలిసికట్టుగా చేసుకునేటువంటి ఒక సమిష్టి యజ్ఞం లాంటిది. దీన్నే భగవద్గీతలో కూడా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన విషయంగా చెప్తాడు. యజ్ఞ భావనతో ఎప్పుడైతే కర్మలన్నింటినీ ఆచరిస్తామో, అంటే నేను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టేసి అందరం కలిసి సమిష్టిగా ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నామో, అప్పుడు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయినప్పుడు ఆ విజయం అనేటువంటిది అందరికీ సొంతం అవుతుంది. అంటే ఇక్కడ నేను అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి అందరం అనేటువంటి భావనతో వచ్చాం కాబట్టి, అంటే ఇక్కడ యజ్ఞం దానం మనం ఇచ్చేసింది, ఆ హోమంలో వేసింది ఏమిటి, నేను అనేటువంటి భావన, దాన్ని విడిచిపెట్టి అందరం కలిసి చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది చూడండి, సమిష్టి ఆలోచన. దాన్ని ఇక్కడ యజ్ఞ భావన అని అంటారు. అలా చేస్తూ ఉన్నారు కాబట్టి అద్భుతంగా ఇంతమంది, అది కూడా వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు, ఎన్ని గంటల నుంచి ఉన్నారో తెలియదు, కానీ ఇంకా ఒక్కళ్ళకి కూడా ఎనర్జీ కొంచెం కూడా తగ్గలేదు. అదే కనుక ప్రవచనం మొదలు పెట్టాను అనుకోండి, ఇప్పుడు కరెక్ట్గా 3 నిమిషాల్లో అందరికీ కళ్ళు మెల్లగా మూతలు పడతాయి. అందుకని అందరికీ కనుమ శుభాకాంక్షలు. మీ అందరి ఇళ్లల్లో భోగభాగ్యాలు ఎప్పటికీ విలసిల్లాలని ఆ సద్గురువుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాను. హరి ఓం. విజయభాస్కర్ గారు, సెక్రటరీ ప్రేమ్ గారు, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, శిరీష్ గారు. కే జాన్వి, తాన్వి అందరూ క్లాప్స్ తోటి పిల్లల్ని దీవించమని కోరుతున్నాం. తాన్వి, అలాగే థర్డ్ ప్రైజ్ బి దీపిక. ఒక్కసారి ఈ అమ్మాయికి మీ అందరూ చప్పట్లతోటి దీవించమని కోరుతున్నాం. చప్పట్లు సరిపోలేదు, గట్టిగా. తనీష్ కుమార్. The next